తెనగల్ గ్రామం, కుందిరిపు మండలం. నా పేరు శివారెడ్డి. గతంలో 5-6 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందిగా ఉంది ఈ రోడ్డు. ఇప్పుడు మన ఎమ్మెల్యే సార్ గారిని పోయి అడగతానే, ఫస్ట్ టైం 1-2 సార్లు అడిగినామంటే, అడగతానే ఆయన ₹1 రోడ్డు శాంక్షన్ చేయించినాడు. ఈ రోడ్డు ఇరువైపులో చాలా గలీజ్గా ఉంది. మా ఊర్లో మెయిన్ రోడ్ ఇది. బెసరపల్లి కళ్యాణం మెయిన్ రోడ్ ఇది. ప్లస్ స్కూల్ కూడా ఉంది, 2 స్కూల్ ఉన్నాయి. ఎంపీపీ స్కూల్ ఉంది, జెడ్పీఏ స్కూల్ ఉంది. ఈ రోడ్లో స్కూల్ పిల్లలు కానీ టీచర్లు కానీ పాడడానికి చాలా ఇబ్బందిగా ఉంది. అడిగితేనే వెంటనే శాంక్షన్ చేయించాను. చాలా బాగుంది రోడ్డు. నా పేరు కేఎస్ గోపాల్. 10 మంది వరకు పోయి మేము ఎమ్మెల్యే సార్ని రిక్వెస్ట్ లెటర్ పెట్టుకొని ఉన్నాము. మరి 2 సార్లు కలిసినాము. 3వసారి పోయేటప్పటికి అప్పుడే శాంక్షన్ అయింది పోండప్ప అంటే అని చెప్పినాడు ఎమ్మెల్యే సారు. ఎంతో సంతోషించినాం మేము. అడుగుతున్నట్లే ₹1 రోడ్డు ఒకే రస్తాకి చిన్న విలేజ్కి ₹1 శాంక్షన్ ఇచ్చిండేది అంటే మన ఎమ్మెల్యే గారే అని నేను గర్వంగా చెప్పుకోనికి చాలా సంతోషిస్తున్నాను. ఇటువంటి దమ్మైన ఎమ్మెల్యే అన్ని తాలూకాల్లో ఉంటే ఎంతో అభివృద్ధి జరుగుతుందని నా ఆకాంక్ష. నా పేరు సుధాకర్, మాది తెనగల్లు గ్రామం. ఈ రోడ్డు చెప్పుకోవాలంటే చాలా అధ్వానంగా ఉండేది. ఎందరో పాలకులు వచ్చినా కానీ ఈ రోడ్డు దుస్థితి మాత్రం అలాగే ఉండేది. మేము ప్రతి ఫిబ్రవరి నెలలో మాఘమాసంలో ఇక్కడ మైలారేశ్వర స్వామి రథోత్సవం జరిగేది. ఆ రథం లాగడానికి చాలా ఇబ్బందిగా ఉండేది. అలాంటిది మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయిన వెంటనే ఆయన, నేను మీ గ్రామం ప్రచారంలో భాగంగా చూశాను, ఆ ప్రధాన రహదారి చాలా అధ్వానంగా ఉంది, నేను ఎమ్మెల్యే అయిన వెంటనే మీ గ్రామంలో సిమెంట్ రోడ్డు వేయించే బాధ్యత నాది, నేను తీసుకుంటానన్నాడు. మళ్ళీ ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత మేము ఆయన దృష్టికి తీసుకుపోయిన వెంటనే 15 రోజుల్లో శాంక్షన్ చేయించి నెల లోపలే ఈ సిసి రోడ్డు గౌరవ సురేంద్రబాబు గారి సహకారంతో పూర్తి అయింది. ఆయనకి మేము ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం. ఆయనే ఎమ్మెల్యేగా ఉంటే పల్లెలు అభివృద్ధి చెందుతాయి. మళ్ళీ ఆయనే రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గౌరవ శాసనసభ్యులు సురేంద్రబాబు గారికి మా తెనగల్లు గ్రామం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. గ్రామస్తులందరూ వచ్చి మాకి పేరు లాగడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది, చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పి నా దృష్టికి 3 నెలల క్రితం కానీ తీసుకురావడం జరిగింది. పురాతనమైన దేవాలయం కాబట్టి దీనికి ఏదో పరిష్కారం చూపించే బాధ్యతగా ఇమీడియట్ గా దీనికి 99 లక్షలు అంటే ₹1 శాంక్షన్ చేయించి ఈ రోడ్డు కూడా పూర్తి